ఎస్ నెక్స్ట్ తర్వాత ఎవరు? నేను భాయ్ కాబూలి आजाद पैसा के लिए आया हूँ। अरे बैठो भाई बैठो बैठो। बैठने के लिए नहीं, पैसा पैसा। क्यों भाई ऐसा गुस्सा करते हो? చూడు భాయ్, ఎవరికైనా ఎగ్గొడుతున్నాను కానీ నీకు మాత్రం ప్రతి నెల టెన్షన్గా వడ్డీ ఇస్తున్నాను కదా. అచ్చా అచ్చా, ఇప్పుడు వడ్డీయే కాదు అసలు ఇచ్చేస్తాను, తీసుకో. ఆగండి గురూజీ, ఇలా మీరు అప్పులు తీర్చడం మొదలెడితే రేపే మళ్ళీ పత్రిక మూతపడుతుంది. భగత్, మనం చేసిన అప్పే కదా ఇది, పైగా కాబూలి అప్పు. తీరుస్తాం కానీ ఇలా కాదు. చూడు కాబూలీ భాయ్, ఆలస్యంగానైనా మీ అప్పు తీర్చడం నయమా లేదా మొత్తంగా ఎగ్గొడ్డం నయమా చెప్పు. ఎగాగొట్టే కలేజా ఉందా? కాళ్ళు విరగొట్టి బిర్యానీ వండుకో తింటా. ఏయ్, ఈ మాటలు బయట ఎవరి దగ్గర చెప్పు. ఇంతవరకు నీ కట్టిన వడ్డే అసలు కన్నా ఎక్కువ, కాబట్టి వడ్డీ కట్టేది లేదు. అసల్లో సగం ఇప్పుడు తీసుకెళ్ళు, సగం వచ్చే నెల వచ్చి పట్టుకెళ్ళు. తీసుకున్న మనిషి కడతానంటే నువ్వెవరు బే? తప్పుకో. పొమ్మన్నాను, మర్యాదగా పో. డబ్బు నీ ఇంటికి వస్తుంది, లేదా నీ దేశానికి నువ్వు తిరిగి వెళ్ళావు. పో. చూడు భగత్, గురూజీ, మిగిలిన అప్పుల వాళ్ళని కూడా దయచేసి నా దగ్గర పంపండి, నేను మాట్లాడతాను. ఇచ్చినా పుచ్చుకున్నా మీ చేతికి ఎముకలేదు, అది మన పత్రిక మంచిది కాదు. ఇప్పుడు చూడు బే, థ్యాంక్స్ బ్రదర్. నువ్వు ఒక నిరుద్యోగిని సార్. మీరు ప్రెస్కి తిరిగి ప్రాణం పోసారన్న వార్త విని వచ్చాను. నన్ను కూడా మీ ప్రెస్లో చేర్చుకుంటారా సార్? మీ కంటికి రెప్పలా మీతోనే ఉంటాను. అలాగే. నీ పేరు? విశ్వప్రసాద్. ఓకే ప్రసాద్,